ఈ నెలలో ఖగోళ వింత ఆవిష్కృతం కాబోతోంది. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2026లో ఇదే తొలి గ్రహణం కావడంతో దీనిపై అందరూ చర్చించుకుంటున్నారు. మన దేశంలో ఈశాన్య భారత రాష్ట్రాలైన బెంగాల్, నాగాలాండ్, మిజోరాం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మాత్రం చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపించబోతోంది. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్లో ఈ చంద్రగ్రహణం కనిపించబోతోంది. చంద్రగ్రహణం 3 మార్చి 2026న మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు గ్రహణం ముగియనుంది. సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి 27 నిమిషాలు భారతదేశంలో ఈ గ్రహణం కనిపించనుంది. గ్రహణం పూర్తి సమయం 3 గంటల 27 నిమిషాలు ఉండనుంది. రకరకాల భయాలు, నమ్మకాల నేపథ్యంలో ఇంతకీ ఈ గ్రహణాన్ని నేరుగా చూడవచ్చా అనేది కోట్లాది మందిలో రగులుతున్న ప్రశ్న. ఇదిలా ఉంటే ఈ గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. బైనాక్యులర్లు, టెలిస్కోపు వంటి పరికరాలతో వీక్షిస్తే స్పష్టంగా కనబడుతుందని, అయితే చీకటి ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి వక్రీభవనం వల్ల చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. దీన్నే ఖగోళ శాస్త్రవేత్తలు బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఆకాశంలో ఏర్పడబోయే బ్లడ్ మూన్ ఖగోళ ప్రేమికులకు, పరిశోధకులకు ఒక గొప్ప అవకాశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షుద్ర పూజలు చేసేవారికి ఇదో భయానక అవకాశమని కొందరి భావన. మొత్తానికి ఈ గ్రహణం చుట్టూ ఎన్నో భయాలు, నమ్మకాలు, పరిశోధనలు, అవకాశాలు జనాన్ని ఒక ఆశ్చర్యకర స్థితిలోకి నెట్టేస్తున్నాయి.